అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, ప్రియంవద అప్పుడే బ్యాగ్ నుంచొస్తూ ఇంటి తాళం తీసి లోపలికి వెళ్ళి తన భుజానికున్న బ్యాగ్‌ని సోఫాలో పడేసి, అలసటగా ఉందేమో తను కూడా సోఫాలో అలాగే వాలిపోయి తల వెనుక కానించి ఓ 2 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని తలనొప్పిగా అనిపించడంతో ఎడమ చేతి వేళ్ళతో తలని సున్నితంగా నొక్కుకుంటూ, అబ్బా! ఈ సమయంలో ఎవరైనా వేడివేడిగా ఒక టీ పెట్టిస్తే ఎంత బావుండు. నా తలనొప్పి ఇట్టే తగ్గిపోతుందేమో అనుకుని కాసేపు ఆగిన తర్వాత నా పిచ్చి కాకపోతే ఒంటరిదాన్ని నాకు నేను చేసుకోవడం తప్ప ఇంకెవరు చేస్తారు అనుకుని ఒక కప్పు టీ పెట్టుకుందామంటూ సోఫా నుంచి లేచి కిచెన్ వైపు వెళ్ళబోతున్న ప్రియంవదకి కాలింగ్ బెల్ శబ్దం వినబడింది. చటుకున వెనుక తిరిగి, ఈ టైంలో వచ్చేవాళ్ళు ఎవరుంటారబ్బా? ఒకవేళ పనిమనిషి లక్ష్మినా? తను నేను ఉదయం బ్యాంకుకు వెళ్లే ముందే వచ్చి పనంతా చేసుకుని వెళ్తుందే. ఎప్పుడూ సాయంత్రం రాదు. ఈ టైంలో ఇంకెవరై ఉంటారు? అయినా తలుపు తీసి చూస్తే తెలిసేదానికి ఇంతలా ఆలోచించడం ఎందుకు అనుకుంటూ గబగబా వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా తన కూతురు భూమి. అమ్మా! ఎలా ఉన్నావంటూ తనని చుట్టేసి, తలుపు తీయడానికి ఇంతసేపా? నువ్వు డోరు తీయడం ఆలస్యమయ్యేసరికి నేనెంత భయపడ్డానో తెలుసా? అంది. భూమి ఇంట్లోకి వెళ్తూనే, భయమా? ఎందుకమ్మా? అడిగింది ప్రియంవద. ఒకవేళ నీకు ఆరోగ్యమైనా బాగాలేదేమోనని అంది. నాకేమైంది? రాయిలా బాగానే ఉన్నానే. అయినా ఎవరెప్పుడు డోరు కొడతారని దాని వెనకాల నిల్చొని ఉంటావా ఏంటి? అయినా నువ్వేంటమ్మా ఇంత సడన్‌గా వచ్చావు? నువ్వు వస్తున్నట్టు కనీసం ఒక్క ఫోనైనా చేయలేదు అడిగింది ప్రియంవద తన కూతురు భూమిని. అందుకు భూమి సడన్గా వచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఫోన్ చేయలేదమ్మా అంది. అది సరే కానీ అల్లుడు గారు మీ అత్తయ్య గారు బాగున్నారా అడిగింది ప్రియంవద. అందరూ బాగున్నారమ్మా. నాకే నిన్ను చూడాలనిపించింది. వెంటనే బయలుదేరిపోయాను అంది. మరి నీ ఆఫీసు అడిగింది ప్రియంవద. రోజు ఏం వెళ్తావని బోరు కొట్టి లీవ్ పెట్టాను అంది. భలేదానివే. సరే కూర్చో, టీ పెట్టుకొని తీసుకొస్తానంటూ కిచెన్లోకి వెళ్ళబోతున్న తల్లిని, నువ్వు ఉండమ్మా, నేను పెట్టి తీసుకొస్తాలే అంది భూమి. నువ్వు జర్నీ చేసి అలసిపోయి ఉంటావు, నేను పెడతాలేమ్మా అన్నా కూడా వినకుండా, నువ్వు ఆగమ్మా, ఈరోజు నేనే నీకు టీ చేసి తీసుకొస్తాను, ఇలా రా కూర్చో అంటూ తల్లిని సోఫాలో కూర్చోబెట్టి భూమి టీ చేసి తీసుకురావడానికి వంటగదిలోకి వెళ్ళింది. సోఫాలో కూర్చున్న ప్రియంవద చెప్ప పెట్టకుండా భూమి ఎందుకొచ్చిందబ్బా? అడిగితేనేమో ఊరికే నిన్ను చూసి వెళ్దాం అంటుంది. ఏదో కారణం లేనిదే ఫోన్ చేయకుండా రాదు అని అనుకుంటుండగానే, అమ్మా టీ తీసుకో అంటూ భూమి తన చేతికి టీ కప్ అందించింది. తను ఒక కప్పు తీసుకుని తల్లి పక్కన కూర్చుంటూ, ఇంకేంటమ్మా విషయాలు? బ్యాంకులో నీ వర్క్ ఎలా ఉంది అడిగింది భూమి. అందుకు ప్రియంవద, రోజు ఉండేదే కదమ్మా, కాకపోతే అప్పుడప్పుడు బోర్గా అనిపిస్తుంటుంది. రోజు ఈ పనైనా ఏదైనా కొత్తగా ఉంటే బాగుండనంది. అవునమ్మా, రోజు చేసిన పనే చేయాలంటే అప్పుడప్పుడు నాకు కూడా అలాగే బోర్గా అనిపిస్తుంది. కాకపోతే వర్క్ ప్రెషర్ నుండి రిలీఫ్ కోసం వీకెండ్స్లో అలా ఎక్కడికైనా వెళ్ళి సరదాగా గడిపేసి వస్తాం. కానీ నీకు అలా కుదరదు కదా. ఎప్పుడు ఇల్లు బ్యాంకు ఇల్లు బ్యాంకు అంటావు. ఎందుకమ్మా ఒంటరిగా ఉంటాం. ఉద్యోగం మానేసి నా దగ్గరికి రా అమ్మా అంటే, ఇంత మంచి ఉద్యోగం ఎలా వదులుకోను అంటావు అంది భూమి. మరి అంతే కదా. ఇంకో 8 సంవత్సరాల సర్వీస్ ఉన్న ఉద్యోగాన్ని ఎవరైనా వదులుకుంటారా చెప్పు? అయినా నాకు ఇప్పుడు ఏమైందని ఇంటి పని చేయడానికి పని మనిషి లక్ష్మి ఎలాగో ఉండనే ఉంది. కాలక్షేపానికి ఉద్యోగం ఉంది. బోరుగా అనిపిస్తే నీకు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటాను కదా. ఇంకా నా గురించి టెన్షన్ ఎందుకు అడిగింది ప్రియంవద. నీ గురించి నాకు కాక ఇంకెవరికుంటుందమ్మా టెన్షన్. అయినా నీకు చెప్పినా అర్థం కాదులే. సరే నేను ఫ్రెష్ అప్ అయి వస్తాననుకుంటూ భూమి లోపలికి వెళ్ళింది. భూమి వాలకం చూస్తే మళ్ళీ ఏదో పెద్ద ప్లానే వేసినట్టుంది. దీనికెలా చెప్తే అర్థమవుతుందేమో. నా గురించి ఆలోచించడం పక్కన పెట్టి నీ ఉద్యోగం, ఇల్లు, సంసారం చూసుకోమని చెప్తే వినదు కదా. ఏమో అనుకుంది తనలో తానే ప్రియంవద. ఈరోజు రాత్రి భోజనానికి తల్లి కూతురిద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ వంట చేశారు.
ఆ తర్వాత భోజనాలకు ఉంచుకొని పడుకోబోయే ముందు, "అమ్మా! నేను వచ్చాను కదా! రేపు బ్యాంక్‌కి సెలవు పెట్టు" అంది భూమి. "నీకు మీ ఆఫీస్‌లో లాగా నాకు మా బ్యాంక్‌లో సెలవు దొరకడం కష్టం భూమి. కావాలంటే బ్యాంక్‌లో పని ముగించుకొని త్వరగా వస్తాలే" అంది. "నా కోసం లీవ్‌కి ట్రై చేయొచ్చు కదమ్మా! రేపు ఆనంద్ కూడా వస్తున్నాడు మనింటికి" అంది భూమి. "ఏంటి? అల్లుడు గారు కూడా వస్తున్నారా? మరి ఇద్దరు కలిసి రాకపోయారా?" అడిగింది ప్రియంవద. "నిజానికి ఇద్దరం కలిసి రావాలని ప్లాన్ చేసుకుని ట్రైన్ టికెట్ బుక్ చేశాము. బయలుదేరనే సమయానికి ఆయనకేదో అర్జెంట్ పని ఉండటంతో 'నువ్వెళ్ళు నేను రేపు వస్తానులే' అంటే నేనొక్కదాన్నే వచ్చానమ్మా" అంది. "లీవ్ పెట్టడం కుదరదు కానీ మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాను. ఇక పడుకో. ఇప్పటికే బాగా ఆలస్యమైందని" తల్లి చెప్పడంతో భూమి నిద్రలోకి జారుకుంది. ఆ మరుసటి రోజు ఉదయం భూమి నిద్రలేపకముందే ప్రియంవద పనిమనిషి లక్ష్మి సాయంతో ఇంటి పని, వంట పని ముగించుకొని, "భూమి లేమ్మా! నేను బ్యాంక్‌కి వెళ్ళే సమయమైంది" అని నిద్ర లేపింది. "ఏంటమ్మా! ఇంకాసేపు పడుకోనివ్వకుండా అప్పుడే నిద్ర లేపుతావేంటి?" నిద్రమబ్బులోనే అంది భూమి. "అప్పుడేనా? అసలిప్పుడు టైం ఎంతయిందో తెలుసా? 9 అయింది. అయినా రోజు ఈ సమయం కల్లా ఆఫీస్‌కి వెళ్ళేదానివి. ఇంకా ఇలానే పడుకుంటే ఎలా?" అంది ప్రియంవద. "ఇంట్లో అయితే ఉదయం లేచి అన్ని పనులు చేసుకుని గబగబా ఆఫీస్‌కి వెళ్ళాలి. ఇక్కడికొచ్చినప్పుడే కదమ్మా కాసేపు ఎక్కువ నిద్రపోయేది. నువ్వెళ్ళు నేను తలుపేసుకుంటాలే" అంది భూమి. "సరే త్వరగా లేచి మొహం కడుక్కుని ఫ్లాస్క్‌లో టీ పోసి పెట్టాను తాగు. అలాగే డైనింగ్ టేబుల్ మీద బ్రేక్‌ఫాస్ట్ సర్ది ఉంచాను. టైంకి తిను సరేనా? అల్లుడు గారు వస్తున్నాడని మధ్యాహ్నం భోజనంలోకి నీకు తనకిష్టమైనవన్నీ చేయించి పెట్టాను. నేనొచ్చేంత వరకు చూడకుండా మీ ఇద్దరూ లంచ్ చేసేయండి. సరేనా? బాయ్ తలుపేసుకో" అని చెప్పి ప్రియంవద బ్యాంకుకి వెళ్ళిపోయింది. కాసేపటికి భూమి నిద్రలేచి మొహం కడుక్కొని ఒక కప్పులో టీ పోసుకొనొచ్చి హాల్‌లో ఉన్న సోఫాలో కూర్చుంది. ఇంతలో భూమి భర్త ఆనంద్ దగ్గర నుంచి ఫోన్. "ఏం చేస్తున్నావు భూమి" అని. అందుకు భూమి, "టీ తాగుతున్నాను. ఇంతకీ మీరు బయలుదేరారా?" అడిగింది. "దగ్గరలోనే ఉన్నాను. ఇంకాసేపట్లో వచ్చేశాను." "ఇంతకు అత్తయ్యతో మాట్లాడావా?" అడిగాడు ఆనంద్. "నేనొక్కదాన్నే అమ్మని ఒప్పించండే కదా నిన్నూ రమ్మంది. అది తెలిసి కూడా మళ్ళీ నన్ను అత్తయ్యతో మాట్లాడావా అని అడుగుతావేంటి?" అంది. "అది కాదు భూమి. నువ్వు అడగనుకునే దాని గురించి అత్తయ్య ఒప్పుకుంటూ తెలియదని చాలా టెన్షన్‌గా ఉన్నావు కదా! ఆ టెన్షన్ తట్టుకోలేక ముందే అడిగేసి ఉంటావేమోనని అలా అడిగాను. సరే నాకు వేరే కాలొస్తుంది. ఫోన్ కట్ చెయి" అన్నాడు ఆనంద్. భూమి సరే అని ఫోన్ కట్ చేసి, ఆనంద్ అన్నట్టుగానే అమ్మ నేను అడగబోయే దాని గురించి ఒప్పుకుంటుందో లేదోనని టెన్షన్‌గా ఉంది. అందుకు అమ్మ ఒప్పుకుంటే బావుంటుంది. లేదంటే నాకు రోజు ఉండే టెన్షన్ మళ్ళీ మొదలవుతుంది అనుకుంటూ గతాన్ని గుర్తు చేసుకుంది భూమి. ప్రియంవద రఘురాంలో ఒక్కగానొక సంతానం భూమి. రఘురాం బ్యాంకులో అకౌంటెంట్‌గా పనిచేసేవాడు. తను ఉద్యోగం చేస్తున్న బ్యాంక్‌కి దగ్గరలోనే ఓ ఇంటిని తీసుకుని భార్య, కూతురుతో సంతోషంగా ఉండేవాడు రఘురాం. తనకి ఆడపిల్ల పుట్టిందని తెలిసిన క్షణం మొదటి కడుపులో ఆడపిల్ల పుట్టడం అంటే చాలా అదృష్టం. స్వయంగా ఆ లక్ష్మీదేవిని మా ఇంటికొచ్చిందంటూ మురిసిపోతూ కూతురు పుట్టినప్పటి నుంచి అపురూపంగా చూసుకునేవాడు. ప్రియంవద చదువుకున్నది అయినా కూతుర్ని ఎవరి దగ్గర వదిలి వెళ్ళటం ఇష్టం లేక గృహిణిగానే ఉంది. అలా రఘురాం ప్రియంవదల కూతురైన భూమికి 3 ఏళ్ల వయసున్నప్పుడు ఓ రోజు బ్యాంకులో తన పని ముగించుకుని ఇంటికొస్తున్న రఘురాం యాక్సిడెంట్లో మృతి చెందాడు. కూతురు పుట్టిందని ఎంతో సంబరపడిన రఘురాం కూతురితో "నోరారా నాన్న" అని పిలిపించుకోకుండానే కన్నుమూశాడు. భర్త మరణవార్త విని ప్రియంవద తట్టుకోలేకపోయింది. నిద్రాహారాలు మాని భర్త కోసం ఏడుస్తున్న ప్రియంవదను చూసి తల్లిదండ్రులు, మరోవైపు అత్తమామలు తట్టుకోలేకపోయారు. "నీ గురించి కాకపోయినా నీ కూతురు గురించైనా తిరిగి నువ్వు కోలుకోవాలమ్మా. ఇలాగే ఉంటే అల్లుడు గారి ఆలోచనలు నిన్నింకా వెంటాడుతూనే ఉంటాయి. అల్లుడు గారు ఇంతకాలం చేసిన బ్యాంకు ఉద్యోగం నీకొచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అందులో చేరిపోమ్మా. నీకొక వ్యాపకంలా ఉంటుంది. పాపను మేము చూసుకుంటామని" అందరూ నచ్చ చెప్పడంతో ప్రియంవద అందుకు సరే అంది. తను బీకాం పూర్తి చేసిన కారణంగా రఘురాం పోయిన 2 నెలలకి భర్త ఉద్యోగాన్ని భార్యకిచ్చారు. భూమి కాస్త పెరిగి పెద్దయ్యేంత వరకు అత్తింటి వాళ్ళు, మరోవైపు పుట్టింటి వాళ్ళు సహాయంగా ఉన్నారు. ఆ తర్వాత లోన్‌తో ఒక ఫ్లాట్ తీసుకుని కూతురుతో ఒకతే ఉండేది ప్రియంవద.
భూమికి తనలేని లోటు తెలియకుండా తల్లి, తండ్రి అన్నీ తానే అయి పెంచి పెద్ద చేసింది. రోజు ఉదయం బ్యాంకుకి వెళ్ళేటప్పుడు కూతుర్ని స్కూల్లో దించి ఇంటికి తిరిగొచ్చేటప్పుడు తనతో పాటు తీసుకొచ్చుకునేది. అలా చూస్తుండగానే కాలం గడిచి భూమిది ఇంటర్ పూర్తయింది. భూమికి ఐఐటీలో చదవడానికి ఉండడంతో ఐఐటీ కోచింగ్ తీసుకొని మొదటిసారి ఎంట్రన్స్‌లోనే మంచి ర్యాంక్ తెచ్చుకొని ఢిల్లీ ఐఐటీలో సీట్ సంపాదించింది. అప్పటి వరకు కూతుర్ని విడిచి ఒక్క రోజైనా ఉండని ప్రియంవద కూతురి భవిష్యత్తు కోసం తనకి దూరంగా ఉండక తప్పదనుకుంది. అలా 4 ఏళ్లకు భూమిది ఇంజినీరింగ్ పూర్తయ్యి మొదటిసారి క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లోనే హైదరాబాద్‌లోని ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. 4 ఏళ్లుగా కూతురు చదువు పేరిట తనకు దూరంగా ఉన్న సొంతూరులోనే ఉద్యోగం వచ్చినందుకు ప్రియంవద చాలా సంతోషించింది. అలా తల్లి, కూతుర్లిద్దరూ కలిసి రోజు ఉదయం ఆఫీస్‌కి వెళ్తుండేవారు. అలా ఒక సంవత్సరం గడిచాక కూతురికి పెళ్లి చేసేస్తే తన బాధ్యత తీరిపోతుందనుకున్న ప్రియంవద తెలిసిన వాళ్ళ ద్వారా ఒక మంచి సంబంధం రావటంతో, పైగా ఆ అబ్బాయిది కూడా హైదరాబాదే కావటంతో సంబంధాన్ని ఖాయం చేసింది. తల్లి తన పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారి ఆ అబ్బాయి వాళ్ళది మనకి దగ్గరలో అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను, లేదంటే ఎప్పటికి నీతో ఇలాగే ఉండిపోతానని చెప్పే భూమి అబ్బాయి వాళ్ళ ఇల్లు కూడా తాము ఉంటున్న ఇంటికి దగ్గరలోనే ఉండటంతో పెళ్లికి ఓకే అంది. భూమి పెళ్ళైన 2 సంవత్సరాల వరకు వారానికి 2, 3 సార్లు వచ్చి తల్లిని చూసి వెళ్తుండేది. కానీ సంవత్సరం క్రితం భూమి భర్త ఆనంద్‌కి హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి ట్రాన్స్‌ఫర్ అయిన కారణంగా తల్లిని ఒంటరిగా వదిలి ప్రశాంతంగా ఉండలేకపోతుంది. బెంగుళూరుకి వెళ్తున్న విషయం తెలియగానే భూమి తల్లిని అడిగింది. అమ్మా, ఉద్యోగం మానేసి నువ్వు మాతో పాటు రావచ్చు కదా అని. అందుకు తల్లి, నీకేమైనా పిచ్చి పట్టిందా భూమి? ఇంకా సర్వీసున్న ఉద్యోగం వదిలి అలా ఎలా వస్తాను? అయినా నేను రిటైర్ అయినా నీతో పాటు రాలేనమ్మా. ఎప్పటికైనా ఇలా ఒంటరిగా ఉండాల్సిందే. అనవసరంగా నా గురించి ఆలోచించి నీ కాపురం పాడు చేసుకోవద్దు అని చెప్పినా భూమి తల్లినలా ఒంటరిగా వదిలి ఉండలేకపోతుంది. అమ్మకుతే ఇలా ఉంటుందేమోనని కంగారు పడ్డం, పదే పదే చిన్నప్పటి నుంచి తన కోసం తల్లి పడిన కష్టాలను భర్తతో చెప్తూ బాధపడుతుంది. అలా తల్లి గురించి అస్తమానం ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన ఒక ఆలోచనే భూమినిప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నా ఆలోచన సరైందేనా? అందుకు అమ్మ ఒప్పుకుంటుందా అని. ఇంతలో కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి భూమి ఉలిక్కిపడింది. వెళ్ళి డోర్ తీసి చూసేసరికి ఎదురుగా ఆనంద్ కనిపించాడు. అదేంటి, ఇందాకే కదా నాతో ఫోన్లో మాట్లాడావు, అప్పుడే వచ్చేసావేంటి అడిగింది భూమి. ఇందాక హైదరాబాద్కి చేరుకోవడానికి ఇంకో 2 గంటల సమయం ఉందనగా ఫోన్ చేశాను. అయినా నువ్వేంటి ఇప్పుడే నిద్రలేచిందల్లా ఇంకా అలాగే ఉన్నావు అడిగాడు ఆనంద్. అందుకు భూమి, ఆఫీస్కి వెళ్ళేది లేదు కదా అని కాస్త ఆలస్యంగా నిద్రలేచాను. సరే, స్నానం చేసుకుంటా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంది భూమి. బ్రేక్ఫాస్ట్ ఇంత లేటుగానా? నేను ఎప్పుడూ చేసేసాను, నువ్వు తిను అంటంతో భూమి సరే కూర్చో, స్నానం చేసొస్తానంటూ గదిలోకి వెళ్ళింది. అలా మధ్యాహ్నం అయ్యి ప్రియంవద బ్యాంక్ నుంచి ఇంటికి రాగానే తన అల్లుడు రావటాన్ని గమనించి, ఆనంద్, ఇదేనా రావటం? అమ్మ ఎలా ఉంది బాబు అడిగింది. అందరూ బాగున్నారు అత్తయ్య అని జవాబిచ్చాడు. భూమి, నువ్వు ఆనంద్ లంచ్ చేశారా అడిగింది. లేదమ్మా, మధ్యాహ్నం కల్లా నువ్వు వస్తావన్నాను కదా, వచ్చాకే అందరం కలిసి తిందామని ఆగాము అంది భూమి. సరే పద, రా బాబు అని ఆనంద్ని పిలవడంతో అంతా కలిసి డైనింగ్ టేబుల్ వద్దకు చేరారు. ఎప్పుడెప్పుడు తల్లితో తన మనసులో మాటని చెప్పాలని ఎదురు చూస్తున్న భూమి ఆనంద్ వద్దు, ఇది సమయం కాదు మాట్లాడడానికి అని సైగ చేస్తున్నా కూడా వినకుండా, అమ్మా, ఉన్నట్టుండి సడన్గా ఆయన నేను ఎందుకు వచ్చావనే అనుమానం నీకు కలగట్లేదా అడిగింది. అందుకు ప్రియంవద, చెప్పావు కదమ్మా నిన్ను చూడాలనిపించొచ్చావని, ఇంకేదైనా కారణం ఉందా అడిగింది. అవునమ్మా, ఉంది అంది. ఏంటది? భూమి తల్లి. అందుకు భూమి చెప్పాక, నా మీద కోపగించుకోదు మరి అని ముందుగానే తల్లి దగ్గర మాట తీసుకుని, నేను బెంగుళూరుకి వెళ్ళినప్పటి నుంచి నీకు దూరంగా ఉన్న కారణంగా నా మనసులో ఉండట్లేదమ్మా. నేను నా దగ్గరికి వచ్చేయమ్మా అన్నప్పుడల్లా నువ్వేమో రానని మొండికేస్తున్నావు. అందుకే బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే, ఆనంద్ వాళ్ళ దూరపు బంధువు ఒక ఆయన గురించి తెలిసింది. ఆయన వయసు 54 సంవత్సరాలు. కన్సల్టెంట్ ఇంజనీర్గా చేస్తున్నాడని. ఆయనకు కూడా పెళ్ళైన 2 సంవత్సరాలకి భార్య పోయింది.
అప్పటికి ఇంకా వాళ్ళకి పిల్లలేరట. అప్పటినుంచి వృత్తిరీత్యా చాలా బిజీగా ఉన్న కారణంగా మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచన ఆయనకి రాలేదట. ఈ మధ్యన ఎందుకో ఒంటరి జీవితం పేరు వ్యక్తి పుట్టి, ఈ వయసులో తోడు లేకుండా బ్రతకడం కష్టం అనిపిచ్చి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటాడట. మా బంధువుల ఫంక్షన్‌లో ఆయన్ని చూశానమ్మా. చాలా మంచి మనిషిలా అనిపించారు. అందుకని అని ఆగిద్ది భూమి. అందుకని అంది ప్రియంవద. అందుకని నువ్వు ఒప్పుకుంటే మేమిద్దరం కలిసి మీ ఇద్దరికీ పెళ్లి జరిపించాలనుకుంటున్నాం. ఏమంటావు అడిగింది భూమి. కూతురి మాటలకు నోట్లో ముద్ద పెట్టుకోబోతున్న ప్రియంవద ఆగి, భూమి అని గట్టిగా అరిచి, మతుండే మాట్లాడుతున్నావా? నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి? అని చేయి కడిగేసుకుని వెళ్ళి సోఫాలో కూర్చుంది. తల్లితో పాటు భూమి మరోవైపు ఆనంద్ కూడా చేతులు కడుక్కొని ప్రియంవదికి చెరో పక్కన కూర్చున్నారు. కోపగించుకోకమ్మా, కాస్త ప్రశాంతంగా ఆలోచించు. మళ్ళీ పెళ్లి చేసుకుంటే తప్పే ఉంది. అయినా పెళ్ళంటే కేవలం పిల్లల్ని కనడం కోసమేనా? పెళ్ళంటే ఒకరి కోసం ఒకరు అన్నట్టు బ్రతకడానికని నాకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు నువ్వే చెప్పావు కదమ్మా. మన కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకోవడానికి జీవితాంతం మనకు తోడుగా ఎవరైనా ఉండాలనుకోవడం తప్ప. మూడేళ్ల వయసున్నప్పుడే నాన్న పోతే మళ్ళీ పెళ్లి చేసుకోకుండా నా కోసమే బ్రతికావు. ఇంకా ఎన్ని రోజులైనా మూడ్లో ఉంటావమ్మా. ఈ వయసులో పెళ్లి చేసుకుంటే సమాజం నా గురించి ఏమనుకుంటుందో అనుకోకు. మనం బ్రతికేది మన కోసం తప్ప వాళ్ళ కోసం కాదు కదా. ప్లీజ్ అమ్మా, కాదనుకో. నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకోవడం తప్ప చెప్పు అడిగింది భూమి. చూడు భూమి, నేను సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకోవడం తప్పు కదమ్మా. అందుకు పెళ్ళి ఒకటే పరిష్కారం ఎందుకు అనుకుంటున్నావు? మీ నాన్న పోయిన తర్వాత నాకు పెళ్లి చేసుకునే ఆలోచనే ఉంటే అప్పుడే చేసుకునేదాన్ని. కానీ నా జీవితంలో, మనసులో మీ నాన్నకి తప్ప మరొకరికి స్థానం లేదు. ఇంకెప్పుడు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పి బాధ పెట్టద్దు. నీ బాధంతా నేను ఒంటరిగా ఉంటున్నాను కదా. నిజానికి ఈ విషయం వారం క్రితమే నేను నీకు ఫోన్ చేసి చెప్దామనుకున్నాను. కానీ వీలు పడలేదు. మన పనమ్మాయి లక్ష్మి ఉంది కదా, మొన్న ఈ మధ్య నాతో చెప్తూ బాధపడింది. అమ్మా, మగపిల్లవాడు కావాలి, మగపిల్లవాడు కావాలని ఆశతో నన్ను ఆపరేషన్ చేయించుకునివ్వకుండా మా ఆయన నన్ను ముగ్గురు ఆడపిల్లలకి తల్లిని చేశాడు. అందరూ ఆడపిల్లలే. వారిని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించేంత స్తోమత మాకు లేదమ్మా. ఇద్దరం పనిచేసి సంపాదించింది మా తిండికే సరిపోవట్లేదు. అందుకే రెండో దాన్ని ఏదైనా ఆశ్రమంలో చేర్పిద్దామనుకుంటున్నాను. తిండి చదువు అంతా వాళ్ళే బాధ్యతనట. మాకు ఎప్పుడైనా చూడాలనిపించినప్పుడు చూసొస్తాం. నీకెన్నేం తీసుకోవడం బాధగానే ఉన్నా తప్పట్లేదమ్మా అని లక్ష్మి నాతో చెప్తూ బాధపడింది. తను చెప్పింది విన్న వెంటనే నాకొక ఆలోచన వచ్చింది. అప్పుడే లక్ష్మితో చెప్పలేకపోయినా ఆ అమ్మాయిని పెంచి పెద్ద చేసే బాధ్యత నేనే తీసుకుంటే ఎలా ఉంటుందా అని. ఆ అమ్మాయి నాకు తోడుగా ఉంటుంది. పైగా మన ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మికి తన కూతుని రోజు పనిలోకి వచ్చినప్పుడు చూసుకునే అవకాశం ఉంటుంది. తనకి మంచి భవిష్యత్తునిచ్చిన దాన్ని కూడా అవుతాను కదా. మీ అందరితో మాట్లాడి మీరు సరే అన్నాక లక్ష్మికి చెప్దామనుకున్నాను. ఇంతకు మీరేమంటారో అడిగింది ప్రియంవద. అందుకు ఆనంద్ వెంటనే సూపర్ అత్తయ్య, మీ నిర్ణయం నిజంగా సూపర్. నేను భూమితో చెప్తూనే ఉన్నా. అత్తయ్య పెళ్లి కొప్పుకోరు. అడిగి తన మనసుని కష్టపెట్టడం తప్ప ఇంకేమీ లేదు అంటే నా మాట వినకుండా బలవంతంగా మన ఇద్దరం కలిసి మాట్లాడితే అమ్మ తప్పకుండా ఒప్పుకుంటుందని పట్టుబట్టింది. భూమి చెప్పిన దానికంటే మీ నిర్ణయం నాకు చాలా బాగా నచ్చింది అత్తయ్య. పాపం ఆ పేదవాళ్ళకి మీరు సహాయం చేసిన వాళ్ళు కూడా అవుతారు. మీరు ఆలస్యం చేయకుండా వెంటనే లక్ష్మితో మాట్లాడండి అన్నాడు ఆనంద్. మరి నువ్వేమంటావు భూమి అని తల్లి అడగడంతో అత్తాలుడు కలిసి నిర్ణయం తీసుకున్నాక నేను మాత్రం కాదంటానా? ఏదైతేనేం నువ్వు ఒంటరిగా ఉండకుండా నీకొక తోడు దొరకపోతుంది. నాకంతే చాలు అని భూమి అంటంతో అందరూ నవ్వారు. ప్రియంవద తను కోరుకున్నట్టే లక్ష్మి కూతురు దత్తకు తీసుకుని ఆ అమ్మాయి బాగోగులను చూసుకుంటూ ఒంటరిగా ఉండనే బాధ లేకుండా హాయిగా ఉంటుంది. ఇదండి మరి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం.